షలోమ్ ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఎస్, యెరూషలేములోని బెన్ని హిన్నోము లోయలో నుండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనము అకెల్దామా అన్న స్థలాన్ని చూడబోతూ ఉన్నాము. అకెల్దామా అంటే ఏంటి? బైబిల్ అవగాహన ఉన్న వారికి అర్థమయ్యే ఉంటుంది. ఆ స్థలం అంటే ఏంటి అని అంటే రక్తపు భూమి అని అర్థము. అంటే ఈ యొక్క యూదా ఉన్నాడు కదా, యూదా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎన్ని వెండి నాణాలకు అప్పచెప్పాడు? ఎన్ని వెండి నాణాలకి అమ్మి వేశాడు అని అంటే 30 వెండి నాణాలకి అమ్మి వేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాక, ఆయన శిలువ మీద మరణించాక, అయ్యో ఒక అపరాధిని నేను చంపివేశానే, నేను కారణమయ్యానే ఆయన చనిపోవడానికి అనేసి ఆ 30 వెండి నాణాలను ఆ ప్రధాన యాజకుల దగ్గర పడేసి ఆయన వెళ్ళి ఉరివేసుకొని చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క 30 వెండి నాణ్యాలను ప్రధాన యాజకులు వారందరూ ఏం చేసినారు అనంటే, ఈ పైసలతోటి మనం ఏం చేసుకుంటాము? ఎందుకు అనంటే రక్తంతో తడిచిన ధనం అది, కాబట్టి దాన్ని మనం తీసుకెళ్ళి ఆఫరింగ్ లో వేయలేం. కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే ఈ లోయలో ఆ యొక్క కుమ్మరి వాణి దగ్గర స్థలాన్ని కొన్నారన్నట్టు. ఎందుకు కొన్నారు అనంటే పరదేశులను పాతి పెట్టడానికి ఆ స్థలాన్ని కొని పరదేశుల కొరకు నియమించడం జరిగింది. అండ్ ఈ యొక్క యూదా కూడా అదే స్థలంలో ఆయన మరణించడం జరిగింది, ఆత్మహత్య చేసుకొని. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అనంటే, ఇప్పుడు చూడండి, పేతురు గారు దేవుణ్ణి గురించి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఏమన్నారు? ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. కొన్నిసార్లు అయితే పేతురు గారు చాలా గట్టిగా మాట్లాడాడు. ఏమని? ఆయన ఎవరో నాకు తెలియదు, ఊరికి ఎందుకు అడుగుతా ఉంటున్నారు మీరు నన్ను అనేసి చాలా కఠినంగా మాట్లాడాడు. అయితే ఆయన ఏడ్చాడు, పేతురు గారు కూడా ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. కానీ పేతురు మాత్రము రక్షింపబడ్డాడు. యూదా కూడా పశ్చాత్తాపడి అయ్యో నేను నిరపరాధిని అప్పచెప్పానే అని ఏడ్చాడు. ఆయన మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇలా? ఇంతకీ మరి యూదా పశ్చాత్తాపడ్డాడు కదా, రక్షింపబడ్డాడా లేదా? వాటన్నిటిని మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేద్దాము. పేతురు గారు పశ్చాత్తాపడడానికి, యూదా గారు పశ్చాత్తాపడడానికి ఉన్న మధ్య తేడాను మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేద్దాము. ఇప్పుడు యూదా గారు చనిపోయిన స్థలాన్ని పరిశీలన చేద్దాం పదండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అని అంటే ఎక్కువగా అరబ్బులు ఉంటారు. ఓకే, నేను అక్కడ మీకు చూపించాను కదా, చూడండి ఆ కొండ చూడండి, ఆ ఇల్లు చూడండి, అది మొత్తము ఈ యొక్క అరబ్బులు ఉండే స్థలము. ఇక్కడ వచ్చి మనం వీడియోలు తీసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్లతో కొడతా ఉంటుంటారు. ఇక్కడ మేము నిలబడి వీడియో చేస్తూ ఉంటుంటే ఈ యొక్క అరబ్బు పిల్లలు రాళ్ళు విసురుతా ఉంటున్నారు మా మీదికి. రండి మనం ముందుకు వెళ్దాం రండి. అక్కడ ఉండి నేను మాట్లాడుతూ ఉంటుంటే దగ్గర ఒక 4-5 రాళ్ళు మా వైపు విసరడం జరిగింది. మా దగ్గర వచ్చి పడ్డాయి, కానీ దేవుని కృపను బట్టి మాకేం తాకలేదు. పెద్ద రాళ్ళు విసురుతూ ఉంటున్నారు అన్నట్టు పిల్లలు. వీళ్ళకి బాగా కోపం. అంటే ఏంటంటే ఇక్కడ మొత్తము ఈ యొక్క అరబ్బులు ఉన్నారు కదా, నెమ్మదిగా ఈ స్థలం మళ్ళా యూదుల చేతికి వెళ్ళిపోతుందేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ తోటి ఇక్కడ ఎక్కువ మందిని రానివ్వరు అన్నట్టు. చలో రండి. అండ్ ఇక్కడ గమనించండి, నేను మీకు ఏది చెప్పినా కానీ అండ్ ఏ స్పాట్ చూపించినా కానీ లేఖన వెలుగులో పరిశీలించి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ తోటి ప్రతి ఒక్కటి నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. మన వీడియోలు చూసే వాళ్ళకి అర్థం అవుతానే ఉంటది ఈ సత్యం. ఇప్పటికే గమనించండి, లక్షలు పెట్టుకొని వచ్చినా కానీ మీరు టీం తోటి ఈ స్థలాలను సందర్శించలేరు. చాలా మంది చూపించరు, అంతేకాదు చాలా మందికి తెలియదు కూడా. ఓకేనా? మేము ఇంత ముందుకు వచ్చి ఎంతో ప్రయాసపడి ఈ స్థలాలన్నిటిని గుర్తించి అప్పుడు నేను మీ మధ్యకు తీసుకొని రావడం జరిగింది. రండి, ఇలా రండి. ఓకే, ఎస్, ఇప్పుడు మనము అకెల్దామా అన్న స్థలం దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఆ కాలంలో నాటి టూమ్స్ ఇవి, ఆ కాలంలో నాటి సమాధులు ఇవి. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే చూడండి, చిన్న ఎంట్రన్స్ ఉంది ఈ సమాధులలోకి. ఓకే, మనం టార్చ్ వేసుకొని లోపలికి వెళ్దాం రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. కథం. ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్, ఇవన్నీ సమాధులు అన్నట్టు, ఇదంతా సమాధులు. సో ఇంకా తవ్వుకుంటా వెళ్తా ఉంటుంటే ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, ఇంకా లోపలికి ఉంది, కాకపోతే మట్టితోటి పూడ్చబడింది. ఒక్కసారి ఇలా రండి, పైకి చూపించండి ఇది ఎలా ఉందో. ఈ డిజైన్ చూడండి. సో ఏంటంటే కొంచెం వెల్ రెస్పెక్టెడ్ చనిపోయిన వ్యక్తి, ఆయన ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి ఉన్నప్పుడు ఈ రకంగా చెక్కేవాళ్ళు.
చూడండి డిజైన్ చూడండి రౌండ్గా ఎలా ఉన్నదో, ఇక్కడ మొత్తం రౌండ్గా ఉన్నది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ కర్వ్స్ చూడండి, ఇటు చూడండి చెక్కబడ్డాయి చూడండి, ఇటు ఎంట్రన్స్ ఇవి. సో ఇది మొత్తము ఒక సమాధిలో డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఉన్నాయి అన్నట్టు. అండ్ ఇటు ఒక వైపు. సో ఇది మొత్తం చాలా వరకు పూడ్చివేయబడి ఉన్నది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ షేప్ చూడండి, ఇక్కడ కూడా ఇలా చూడండి షేప్ ఎలా ఉందో. ఓకే, ఇవి ఆ కాలంలో నాటి పురాతన సమాధులు. సో ఇప్పుడు మనం లిటరల్ గా బైబిల్లో అకెల్దామా అన్న స్థలం ఉంది చూడండి, ఆ స్థలంలో ఉన్న సమాధుల దగ్గర ఉన్నాము. ఇక్కడ గమనించండి, వెన్ ఇట్ కమ్స్ టు జెరూసలేం, వెన్ ఇట్ కమ్స్ టు ఇజ్రాయెల్, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో అయితేనేమి యెరూషలేములో అయితేనేమి మనము లేఖనాలను వాక్యాలను కేవలము చదవము, కానీ వి విల్ వాక్ స్క్రిప్చర్స్ హియర్ ఇన్ జెరూసలేం. లేఖనాలలో నడుస్తూ ఉంటాం అన్నట్టు మనం. అంత రుజువులు, అంత బలమైన రుజువులు ఉంటాయి. నిజంగా మనం నమ్మే వాక్యం మామూలు వాక్యం కాదు. మిగతా గ్రంథాలతో పోల్చినట్లయితే మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథము రుజువులతో కూడిన గ్రంథము. చాలా వరకు ఇప్పటికీ రుజువులు ఉన్నాయి. సో అందుకే బైబిల్ అనేది కట్టుకథలు కాదు, రుజువులతో కూడుకున్నది. అండ్ ఎవరైనా కానీ యెరూషలేము వచ్చిన వాళ్ళు మాత్రము ఇటువంటి రుజువులన్నిటిని దర్శించి వెళ్ళండి. ఓకే, చలో మనం బయటికి వెళ్దాం పదండి. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా చూడండి. సో ఇవన్నీ ఏంటి అని అంటే టూమ్స్, సమాధులు. చూడండి స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో, ఇవన్నీ సమాధులే. ఏంటి, ఈ యూదా చనిపోయిన స్థలాన్ని వీళ్ళు యాజకులు కొని ఈ రకంగా సమాధుల కోసం పెట్టారు అన్నట్టు. ఓకే, సో ఈ సమాధులు చూస్తా ఉన్నాం చూడండి, ఈ స్ట్రక్చర్స్ అన్ని ఇవన్నీ సమాధులే ఈ రకంగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ స్థలంలో చూడండి, ఎస్ ఇక్కడ కూడా చూడండి బాబా ఎలా ఉందో, మొత్తం సమాధులే. ఇది లాక్ చేసి ఉన్నారు, లోపలికి పోవడానికి లేదు, లాక్ అయింది. ఇది మొత్తం సమాధులే. సో ఇంకోటి ఏంటి అని అంటే ఆ టైంలో యెరూషలేంలో ఒక ఉపద్రవం సంభవించింది అన్నట్టు. ఒక రోగం వలన చాలా మంది చనిపోతూ ఉన్నారు. అండ్ చాలా మంది పిల్లలు కూడా చనిపోయారు అన్నట్టు, ఒక వ్యాధి సోకి. ఆ టైంలో కొన్ని వందల మంది చనిపోయినప్పుడు వారిని పాతి పెట్టడానికి కూడా స్థలం లేకపోతే చూడండి ఇక్కడ పెట్టారు, వాళ్ళందరినీ ఇక్కడ పెట్టారన్నట్టు. ఎస్, ఈ స్థలంలో పెట్టారు వాళ్ళందరినీ. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా ఘోరంగా ఉంటుంది, మనం లోపలికి వెళ్ళకూడదు. ఇవన్నీ పెట్టారు, బట్ ఒకసారి ట్రై చేద్దాం మనం. చూడండి, ఎస్ చూడండి, ఇది మొత్తం ఇక్కడ మొత్తము అనేక శవాలను పూడ్చిపెట్టారన్నట్టు. చాలా మంది యెరూషలేములో సంభవించిన ఆ యొక్క వ్యాధి వల్ల, వైరస్ లాంటి వ్యాధి వల్ల చనిపోతే అనేక మందిని ఇక్కడ పూడ్చిపెట్టారు. ఓకే, సో అటువంటి స్థలంలో మహానుభావుడు అయ్యగారు యూదా గారు చనిపోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం సమాధులని చూసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే మనము యూదా గారు చనిపోయిన ఆ యొక్క స్థలంలో ఆయనకు గుర్తుగా కట్టబడిన ఒక మందిరాన్ని చూద్దామనండి. ఆయనకు గుర్తుగా అంటే ఆయన ఘనకార్యం చేశాడని కాదు, కానీ ఆ సంఘటనకు గుర్తుగా, ఆ రకంగా ఎవరు చేయకూడదు అన్న ఆ యొక్క సత్యానికి గుర్తుగా ఒక మందిరము కట్టడం జరిగింది. ఈ మందిరాన్ని చూశాక అప్పుడు మనం మరి ఈ యొక్క యూదా గారు ఈ రకంగా ఈ చెట్టు కిందనే చనిపోయాడు అన్న దానికి గుర్తుగా, ఈ చెట్టు కిందనే అంటే యాజ్ ఇట్ ఈస్ ఆ కాలంలో ఉన్న చెట్టు అని కాదు, ఇటువంటి చెట్టు కిందనే ఈ స్థలంలోనే ఆయన చనిపోయాడు అన్న దానికి గుర్తుగా ఒక చెట్టు పెట్టడం జరిగింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఇంకా యూదా గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే ఆ చర్చిని చూద్దాం రండి. వావ్, సో ఈ యొక్క బెన్ హిన్నోము లోయలో మాత్రం చాలా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటున్నాము దేవుడి యొక్క మహాకృపను బట్టి. అండ్ మీరు మాత్రము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి, లైక్ చేయడం మర్చిపోమాకండి. చూసారా, చాలా మంది లక్షలు పెట్టుకొని ఇజ్రాయెల్ చూడడానికి వచ్చిన వాళ్ళు సైతము చూడలేని ప్లేసెస్ మీకు చూపిస్తూ ఉన్నాను కదా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి, లైక్ చేయడం మర్చిపోమాకండి. ఎస్, ఓకే, ఇక్కడ ఒక చర్చ్ కనబడుతుంది చూడండి. ఈ చర్చే ఈ యొక్క యూదా చనిపోయిన స్థలమునకు, ఆ యొక్క సంఘటనకు గుర్తుగా కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ చర్చ్ అయితే ఓపెన్లో లేదు, జస్ట్ మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి వద్దాం రండి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ లార్డ్. సో దీనికి ఉన్న పేరు ఏంటంటే సెయింట్
ఓనిఫ్రియస్ మోన్స్ట్రీ. ఓకే, ఈ యొక్క ఓనిఫ్రియస్ అనే భక్తుడికి గుర్తుగా కూడా ఈ యొక్క చర్చ్ కట్టడం జరిగింది. అంటే ఏంటి అని అంటే ఆయన చాలా ప్రార్థనా పరుడు. యూదాలాగా డబ్బును ప్రేమించి పదవిని ప్రేమించే వ్యక్తి కాదు, కానీ జీవితంలో ఎంతో త్యాగం చేసి ఎంతో అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి మరి దేవుడి కొరకు ఎంతో పరిచర్య చేసిన వ్యక్తి అనేసి ఆయనకు గుర్తుగా ఈయనలాగా ఉండాలిరా బాబు, యూదాలాగా ఉండకూడదు అన్నదానికి గుర్తుగా ఈ రకంగా ఇక్కడ చర్చ్ కట్టడం జరిగింది. ప్రజెంట్ క్లోజ్ ఉంది. సో ఇప్పుడు మనము ఆ స్థలానికి ఎక్కి వెళ్దాం పదండి. ఓకేనా, యూదా గారు చనిపోయిన స్థలం ఉంది కదా, ఆ స్థలానికి ఎక్కి వెళ్దాం పదండి. ఎస్, సో ఇక్కడే చనిపోయారు అని చెబుతూ ఉంటారు. ఈ పరిసర ప్రాంతాలలో చూడండి, ఈ చెట్టు కనబడుతూ ఉన్నది కదా, యూదా చనిపోయిన స్థలానికి గుర్తుగా ఇక్కడ చెట్లను మొలిపిస్తూ ఉండేవారు. ఇక్కడ గమనించినట్లయితే ఇది చాలా పెద్ద చెట్టు. సో ఇక్కడ చూడండి, ఇది కొట్టివేయబడింది, ఇది కొట్టివేయబడింది, అండ్ అటు తర్వాత సో ఇక్కడ ఇవి కొట్టివేయబడ్డాయి అన్నట్టు. సో చెట్టు పెద్దగా అవుతా ఉంటుంటే ఆ చెట్లను కొట్టేసి ఇంకొక చెట్టును నాటుతూ ఉంటారు అన్నట్టు. ఎస్, సో ఇదే ఈ యొక్క యూదా గారు మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పచెప్పిన ఆ యొక్క శిష్యుడు చనిపోయిన స్థలముగా చెబుతూ ఉంటారు. సో ఇదంతా అకెల్దామా. ఓకే, ఇదంతా అకెల్దామా. ఇక్కడ గమనించినట్లయితే ఒక ప్రశ్న ఏంటి అని అంటే, యూదా గారి విషయంలో మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు 12 మంది శిష్యులకు అధికారాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు వారంట 12 మంది యొక్క శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చాడంట. దేనికి అధికారం ఇచ్చాడు? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాడంట. ఎంతమందికి ఇచ్చాడు? 12 మందికి. అంటే ఆ 12 మందిలో యూదా ఉన్నాడా లేదా? ఉన్నాడు. అయితే ఈ అధికారాన్ని యూదా పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. అంతేకాదు, మనం ఇంకా 8వ వచనంలో గమనించినట్లయితే రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఈ అధికారాన్ని ఎంతమందికి ఇచ్చాడండి? 12 మంది శిష్యులకి ఇచ్చాడు. యూదా గారికి కూడా ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. దయ్యాలను వెళ్ళగొట్టడానికి, చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించడానికి అధికారం ఇచ్చినాడంట. అంత అధికారాన్ని పొందుకున్నాడు ఈ యొక్క యూదా. ఇక్కడ గమనించండి, దేవుడి చేత బలముగా వాడబడ్డాడు యూదా ఈ సందర్భంలో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రకముగా అద్భుతాలు చేయగలిగిన అభిషేకాన్ని నువ్వు పొందుకున్నా గానీ, ఇదిగో చెయ్యి చాపగానే టచ్ అనగానే కింద పడిపోయి అభిషేకాన్ని పొందుకున్నా గానీ, స్వస్థత వరమును పొందుకున్నా గానీ, నీవు దేవుడి చేత వాడబడినంత మాత్రాన నీవు దేవుడి చేత ఆమోదింపబడ్డావు అనడానికి లేదు. ఎందుకు అనంటే చూడండి, యూదా కూడా దేవుడి చేత అధికారమును పొందుకున్నాడు, దేవుడి చేత అభిషేకాన్ని పొందుకున్నాడు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగే అధికారాన్ని కూడా ఆయన పొందుకొని ఉన్నాడు. బట్ దేవుడి చేత ఆమోదింపబడ్డాడా యూదా? ఆమోదింపబడలేదు. ఎందుకు అనంటే దేవుడి చేత వాడబడడం వేరు, దేవుడి చేత ఆమోదింపబడడం వేరు. దేవుడి చేతిలో బలముగా వాడబడిన ప్రతి ఒక్కరూ దేవుడి చేత ఆమోదింపబడతారు అనడానికి గ్యారంటీ లేదు. దేవుడి చేత ఆమోదింపబడము అనంటే వరముల ద్వారా కాదు గాని ఫలముల ద్వారా. అంతరంగములో దేవుడు లోతైన కార్యము జరిగించడానికి దేవుని ఆత్మను మనం ఎంతగా అనుమతించామో, దేవుని ఆత్మకు ఎంతగా విధేయత చూపి ఉన్నాము అన్న దానిని బట్టే మనము ఆమోదింపబడతాము. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి ఏంటి అనంటే 12 మంది శిష్యులు ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క డబ్బు సంచిని ఈ యొక్క యూదా గారికి ఎందుకు ఇచ్చారు? ఇదే స్థలంలో దాదాపు ఆ కాలంలో ఇదే రకంగా ఉన్న చెట్టు కింద ఉరివేసుకున్న యూదాకి మాత్రమే దేవుడు ఆ డబ్బు సంచిని ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనంటే, దయచేసి గమనించండి, ఆ డబ్బు మీద ప్రేమ, ఆ డబ్బు మీద వ్యామోహము యూదా గారికి ఆల్రెడీ ఉంది. అయితే ఆయనలో ఉన్న ఆ యొక్క లక్షణము, ఆ బలహీనత బయట పడడానికే ఆయనకే దేవుడు డబ్బు సంచిని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే నిజంగా ఒక వ్యక్తి యొక్క నిజమైన నేచర్, నిజమైన స్వభావము బయటపడాలంటే ఆ వ్యక్తికి 2 ఇస్తే సరిపోతుంది. ఒకటి అధికారము,
రెండు డబ్బు. ఈ అధికారము డబ్బు లేనప్పుడు ఆ వ్యక్తి చాలా బాగా మాట్లాడతాడు, చాలా సౌమ్యుడిగా ఉంటాడు, చాలా నెమ్మదస్తుడిగా ప్రేమమయుడిగా కనబడతా ఉంటుంటాడు. కానీ ఎప్పుడైతే అధికారము డబ్బు అనేది ఎంటర్ అవుతుందో అప్పుడు అసలైన స్వభావము బయటపడుతుంది. ఎప్పుడైతే మనము నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడతామో, తగ్గింపును కలిగి ఉంటామో, ఆత్మ ఫలాలని కలిగి ఉంటే డబ్బు ఉన్నా లేకున్నా గానీ ఒకే విధముగా ఉంటాం. మనము తక్కువ స్థాయిలో ఉండి దేవుడు ఒకేసారి ఉన్నత స్థానాన్ని తీసుకొని వెళ్ళినా గానీ మనకంటే తక్కువ అని మనం మర్చిపోం. అదే ఎఫెక్షన్ ని కలిగి ఉంటాం, అదే విధమైన మాట తీరును కలిగి ఉంటాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క యూదా కూడా ఏంటి అని అంటే తనలో ఉన్న స్వభావాన్ని బయటపడు నిమిత్తము, ఆ స్వభావాన్ని తాను గుర్తుపట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందు నిమిత్తము దేవుడు ఏం చేసినాడు అని అంటే ఆ డబ్బు సంచిని యూదాకి అప్పచెప్పినాడు. ఇక్కడ మరొక మారు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు యూదాని అభిషేకించాడు, అధికారం ఇచ్చాడు, అంతేకాదు హోదాను కూడా ఇచ్చాడు, ట్రెజరీ హోదాని ఇచ్చాడు. కానీ దేవుడు తనను ఆమోదించాడా? దేవుడి చేత వాడబడినంత మాత్రాన మనం దేవుడి చేత ఆమోదింపబడ్డాము అనడానికి రుజువు లేదు. సో ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎవరో నాకు తెలియదు, ఏంటమ్మా ఊరికే సతాయిస్తా ఉంటున్నావు, ఆయన ఎవరు నాకు తెలియదు, అసలు నేను ఆయన చూడలేదు అన్నట్టుగా మాట్లాడాడు. దాని తర్వాత పక్కకెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు, దేవా నన్ను క్షమించు అనేసి. మరి యూదా కూడా ఇదిగో ఇటువంటి చెట్టు కింద ఆయన ఉరి వేసుకోవడానికంటే ముందుగా ఆయన కూడా ఏడ్చినాడు. వాక్యంలో ఉంది, అయ్యో నేను నిరపరాధిని అప్పచెప్పానే అనేసి. ఇంకోటి ఏంటి, ఆ తీసుకున్న డబ్బు ఉంది కదా, డబ్బును కూడా ఈ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి పడేస్తాడు. ఆయన నాకు అవసరం లేదు డబ్బు, ఒక నిరపరాధిని నేను అప్పచెప్పాను, ఆయన రక్తం నా చేతి కంటింది అనేసి డబ్బు విసిరేశాడు. మనకి ఇక్కడ ఎలా కనబడుతుంది, అరే మారిపోయింది కదా, పశ్చాత్తాపడ్డాడు కదా, పశ్చాత్తాపము కలిగింది కాబట్టే డబ్బును కూడా వద్దని పడేసినాడు అని మనం అనుకుంటాం. మరి ఎందుకు చచ్చిపోయినాడు? పేతురు పశ్చాత్తాపడ్డాడు, యూదా పశ్చాత్తాపడ్డాడు. ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి ఇక్కడ గమనించండి. జస్ట్ బికాస్ యు ఫెల్ట్ సారీ ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఎ రిపెంటెన్స్. జస్ట్ నువ్వు అయ్యో అని బాధపడుతూ ఉన్నంత మాత్రాన, సారీ ఫీల్ అవుతూ ఉన్నంత మాత్రాన అది పశ్చాత్తాపము అని అనుకోకూడదు. పశ్చాత్తాపము వేరు, అబ్బా అని బాధపడము వేరు. ఓకేనా? చాలా మంది యవనస్తులు ఉంటారు, అబ్బా అన్న ఇట్లా చేసి ఉండకూడదు, ఇట్లా చేసిన అని బాధపడతా ఉంటుంటారు, పశ్చాత్తాపడరు. ఎందుకు బాధపడతా ఉంటుంటారంటే అది ఆ తప్పు చేసినందుకు బాధ కాదు, కానీ ఆ తప్పు ద్వారా వచ్చిన ట్రబుల్ ని బట్టి బాధపడుతుంటారు. అర్థమవుతుందా? తప్పు చేసినందుకు బాధ కాదు, ఆ తప్పు చేయడం వల్ల ఒక ట్రబుల్ వచ్చింది, ఆ ట్రబుల్ ని బట్టి బాధపడుతుంటారు. ఒకవేళ ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పు ద్వారా వాళ్ళ లైఫ్ ఇంకా బెటర్ అయింది అనుకో, ఆ తప్పు ద్వారా వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యారు అనుకోండి, బాధ కలుగుతుందా? బాధ కలగదు. సారీ ఫీల్ అవుతారా? సారీ ఫీల్ అవ్వరు. ఎందుకు సారీ ఫీల్ అవుతారంటే చాలా మంది వీళ్ళు ఏదో అనుకొని ఉంటారు, అనుకొని ఆ తప్పు చేస్తారు, ఆ తప్పు వల్ల అనుకునే తలక్రిందులు అయిపోయి వీళ్ళకి రిటర్న్ వీళ్ళకి ఏదో లాస్ జరుగుతుంది, దాన్ని బట్టి ఫీల్ అవుతా ఉంటుంటారు. కానీ పశ్చాత్తాపం ఏంటంటే చేసిన తప్పు విషయంలో, దేవా నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశాను ప్రభువా అని కన్నీటితోటి దేవుని సన్నిధిలో క్షమించు ప్రభువా అని వేడుకొని నేను మారుతాను, నాకు ఈ బ్రతుకొద్దు అని అనడము, అది పశ్చాత్తాపం. సో ఇక్కడ గమనించినట్లయితే ఒక్క వచనాన్ని చూపిస్తాను, మీకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇక్కడ ఏమంటున్నాడు? 2 దుఃఖాలు కనబడతా ఉంటున్నాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుందంట? రక్షణను కలగజేస్తుందంట, మారు మనసును కలగజేస్తుందంట. లోకానుసారమైన దుఃఖం కూడా ఉంది, అదేం చేస్తుందంట? మరణాన్ని కలగజేస్తుందంట. దయచేసి గమనించండి, మనం ఎటువంటి దుఃఖాన్ని కలిగి ఉన్నామో హానెస్ట్ గా పరిశీలన చేసుకోవాలా. అవునరా ఇలా జరిగింది, బాధపడుతున్నావు, ఒకరి చెప్పుకొని ఏడుస్తున్నావు, నిజంగా తప్పు చేశాను అన్న భావనతో ఏడుస్తున్నావా? అరే ఇలా చేయకూడదు, ఇది దేవుడికి విరోధము, ఇది దేవుడికి విరుద్ధము, ఇది వాక్యానుసారమైనది కాదు, దేవా ఇంకా ఈ తప్పు చేయను నేను అన్న పశ్చాత్తాపముతో ఏడుస్తున్నావా? లేదా ఏదో జరిగిపోయింది, అరే ఇట్లా జరిగి ఉండకూడదురా, బా ఎంత పని అయిపోయింది, ఏంది ఇట్లా అయిపోయింది అనేసి ఆ బాధతో ఏడుస్తున్నావా? ఇక్కడ చూసారా,
రెండు రకములైన దుఃఖం ఉన్నది. రెండు రకములైన దుఃఖము, ఒకటి లోకానుసారమైన దుఃఖము, ఒకటి రక్షణను కలిగించే దైవానుసారమైన దుఃఖము. దయచేసి గమనించండి, చాలా మంది ఏడుస్తూ ఉంటారు. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా, క్రైస్తవులైన వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు, వీళ్ళకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంటారు. ఇలా అయిపోయిందాక, అలా అయిపోయిందాక, నా పిల్లలు అట్లక, నా భర్త అట్లక అనేసి నిజంగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ నీల్ డౌన్ చేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే మాత్రము చుక్కబొట్టు రాదు. వాళ్ళకి చెప్పుకునేటప్పుడు మాత్రము అసలు ఇక మొత్తము తడిసి ముద్దయిపోతారు, అంత ఏడుస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధిలో కార్చే కన్నీరు మాత్రమే మనకు విడుదలనిస్తుంది. ఆ కన్నీరు మాత్రమే మనలను రక్షణ వైపు నడిపిస్తూ ఉన్నది. ఆ కన్నీరు మాత్రమే మన జీవితంలో అద్భుతం చేస్తుంది. ఏమవుతుందంటే, మనుషులకు చెప్పుకున్న కొద్దీ, వాళ్ళకి చెప్పుకొని, వీళ్ళకి చెప్పుకొని, అక్కడ ఏడ్చి ఇక్కడ ఏడ్చిన కొద్దీ, ఒంటరిగా పండుకొని డిప్రెషన్లో అన్నిటిని గతాన్నంతా గుర్తు చేసుకొని, ఎవ్వరి తెలవకుండా బెడ్షీట్ కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చిన కొద్దీ ఆ దుఃఖము మనల్ని ఇంకా డిప్రెషన్లోకి తీసుకొని పోతుంది, ఇంకా వేదనలోకి తీసుకొని పోతుంది, ఇంకా ఒంటరితనంలోకి తీసుకొని పోతుంది. అది నెమ్మదిగా మరణానికి మనల్ని దారితీస్తుంది. మరణము అనంటే కేవలము శరీరానుసారమైన మరణమే కాదు, కానీ అది దేవుని నుండి కంప్లీట్ గా దూరమయ్యే మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. చాలా భయంకరము. అయితే ఎన్ని బాధ ఉన్నా, ఎంత వేదన కలిగినా, నువ్వెంత లాస్ అనుభవిస్తూ ఉన్నా, రిలేషన్షిప్స్ లో నువ్వెంత సమస్యను ఎదుర్కొంటూ ఉన్నా కానీ, మనుషులకు కాదు, నిజంగా చెప్తున్నా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇలా నీల్ డౌన్ చేసి, ఎవ్వరికి వద్దు, ఎవ్వరు మన సమస్య తీర్చరు, ఎవ్వరు మనకు విడుదలనివ్వరు. నీ ఒంటరిగా దేవుని సన్నిధిలో నీల్ డౌన్ చేసి, రెండు చేతులు పైకెత్తి, దేవా, నాకున్న సమస్యను బట్టి, నాకున్న వేదనను బట్టి, నా హృదయంలో ఉన్న భారాన్ని బట్టి ప్రభా, నేను ఎవరికి చెప్పుకోవాలని నాకు అర్థం కావట్లేదు. నిజంగా నీల్ డౌన్ చేసినప్పుడు కూడా ప్రభా, నోట మాట రావట్లేదు ప్రభా, ఏం ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఎటు దారి కనపడట్లేదు ప్రభా తండ్రి, అంటే నేను చనిపోవడమేనా అన్నట్టుగా ఉంది ప్రభా అనేసి, అది హృదయాన్ని మొత్తం దేవుని సన్నిధిలో కుమ్మరించండి. ఆ టైంలో ప్రార్థన చేయడానికి కూడా కొన్నిసార్లు మాట రావు. అలా మీరేం చేయాల్సిన అవసరం లేదు, నీళ్ళు డౌన్ చేసి ఏడవండి దేవుడి సన్నిధిలో. నిజంగా చెప్తున్నా, అప్పుడు హృదయంలో ఉన్న భారం మొత్తం దిగిపోతుంది. డాడీ, దేవా, యేసయ్యా, ఒక్క మాటనండి, అదేంటంటే దేవుడి సన్నిధిలో కార్చే కన్నీరు అది రక్షణార్థమైన కన్నీరు, మారు మనసుతో కూడిన కన్నీరు. ఓకేనా? మనుషులకు కాదు మనం చెప్పుకోదు, దేవుడికి. సో దేవుడు ఏమంటున్నాడు, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ప్రార్థనలో ఏడవాలి, ప్రార్థనలు ఏడవాలి. అయ్యో ఇలా జరిగింది, అయ్యో అలా జరిగింది, ఇట్లా జరిగి ఉండకూడదు అనేసి ఎంతో బాధపడుతూ, ఎంతో వేదన పడుతూ, వాళ్ళకి చెప్పుకొని ఏడ్చి, వీళ్ళకి చెప్పుకొని ఏడ్చి, ఒంటరిగా కృంగిపోతూ ఎంత ఏడ్చినా విడుదల జరగదు. ఇంకా సమస్య పెరుగుతుంది, ఇంకా డిప్రెస్ అయిపోతావు, నెమ్మదిగా అది మరణానికి దారితీస్తుంది. దేవుడి సన్నిధిలో ఉండి కార్చిన కన్నీరే మనకు విడుదలనిస్తుంది. హల్లెలూయా. సో అటువంటి కన్నీరు కార్చాలి. సో పేతురు ఏం చేసినాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. దేవుడి సన్నిధిలో, డాడీ తప్పు చేశానయ్యా, నువ్వు ఇలా చెప్పావు కానీ నేను నిజంగా నువ్వెవరో తెలియదన్నా, నన్ను క్షమించు ప్రభువా అనేసి దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చాడు. ఈ యొక్క యూదా ఏంటి, పైసలు నాకు అవసరం లేదు అనుకున్నాడు, కానీ ఆయన శరీరానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చి మారు మనసుతో కూడిన ఆ యొక్క అనుభవాన్ని ఆయన కలిగి ఉండలేదు. దాని ద్వారా ఏమైపోయింది, ఇంకా డిప్రెస్ అయిపోయి, కృంగుదలకు లోనైపోయి, ఇదిగో ఇటువంటి చెట్టు కిందనే ఉరేసుకొని, అటు తర్వాత ఆ యొక్క బాడీ కింద పడి, కింద మొద్దుకు తగిలి, ఈ యొక్క పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. సో దయచేసి గమనించండి, ఎటువంటి దుఃఖాన్ని కలిగి ఉంటున్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సో యూదా జీవితం ద్వారా ఏమేమి నేర్చుకున్నాం మనం? దేవుడి చేత వాడబడినంత మాత్రాన దేవుడి చేత ఆమోదింపబడ్డాము అని కాదు. యూదా అధికారం పొందుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు, అంతేకాదు ఈ యొక్క శిష్యుల ఫెలోషిప్ లో, పాస్టర్ల ఫెలోషిప్ లో ట్రెజరర్ ఆయన, ట్రెజరర్ పదవి ఉన్నది ఆయనకి, కానీ ఏమైపోయింది? దేవుడి చేత ఆమోదింపబడ్డా? నోవే. సో దయచేసి మనం కూడా మన పరిస్థితి ఎలా ఉంది పరిశీలన చేసుకుందాము. దేవుడి చేత వాడబడుతున్నాను, కానీ అయా వాడబడడం కాదు, ఆమోదింపబడాలి ప్రభువా, అట్టి కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసుకుందాము. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరొక్క మారు యొక్క అకెల్దామా అన్న స్థలములో నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉంటున్నాము. గుర్తుపెట్టుకోండి, ఈ అకెల్దామా వంటి స్థలాలు లోకంలో అనేకం ఉన్నాయి. రక్తభూమి వంటి స్థలాలు అనేకం ఉన్నాయి.
మనము క్రీస్తు ఆత్మను కలిగి ఉన్న మనము, క్రీస్తు అభిషేకాన్ని కలిగి ఉన్న మనము, ఇదిగో గుర్తుపెట్టుకోండి, క్రీస్తు వెలుగును కలిగి ఉన్న మనము అడుగుపెట్టు ఇటువంటి అకెల్దామ అన్న స్థలాలు జీవమునకు నడిపింపబడాలి. మనం అడుగుపెట్టు ప్రతి స్థలములో వెలుగునిస్తాను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మరణకరమైన ప్రతి స్థలములో మనము అడుగు పెట్టగానే జీవం విడుదలవుతుంది. చాలా కుటుంబాలలో ఇటువంటి మరణకరమైన అనుభవం ఉన్నది. విడాకుల కొరకు సిద్ధపడతా ఉంటున్న భార్య భర్తలు, సమాధానం లేదు చాలా కుటుంబాలలో, పిల్లలకు తండ్రులకు మధ్య సఖ్యత లేదు చాలా కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలే, కానీ ఆ రక్షణ ఆనందాన్ని పొందుకొని కుటుంబాలు. సో దయచేసి గమనించండి, క్రీస్తు ఆత్మ చేత నింపబడాలి, వెలుగు చేత నింపబడాలి, అభిషేకం చేత నింపబడాలి, అంతకంతకు ప్రార్థనలో నలుగు కొట్టబడాలి. అప్పుడు మనం అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుని సమాధానం విడుదలవుతుంది. అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆ సమాధానం ద్వారా ఈ రకమైన అకల్దామ వంటి స్థలములలో నూతన జీవము విడుదలవును గాక. ఆ రకంగా మనం అందరం దేవుడి చేత వాడబడదాం గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. చివరికి వీడియో చేసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.